ఐటీ రంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. గత 25 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా ప్రాజెక్టులు తగ్గిపోయాయి. భారత్లో 9 దిగ్గజ కంపెనీల్లో తొలిసారి ఈ 6 నెలల కాలంలో ఉద్యోగుల సంఖ్య తగ్గిపోయింది. 9 ప్రముఖ కంపెనీల్లో 20 లక్షల మందికి పైగా ఇంజనీర్లున్నారు. ఆర్థిక, రాజకీయపరమైన సవాళ్లతో అమెరికా, యూరప్లు ఖర్చుల్లో కోత విధించటం భారత ఐటీ కంపెనీలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావము ఐటీ రంగాన్ని కుదిపేస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరం ముగింపు నాటికి సంక్షోభం మరింత ముదిరే ప్రమాదం కనిపిస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభంతో పోలిస్తే ముగింపు నాటికి ఐటీ ఉద్యోగుల సంఖ్య తగ్గనుంది. ఇప్పటికే ఎంప్లాయీస్ రిక్రూట్మెంట్లు భారీగా తగ్గిపోయాయి. 2023-24 ఆర్థిక సంవత్సరంలో క్యాంపస్ రిక్రూట్మెంట్ల సంఖ్య గతంలో ఎన్నడూ లేనంత తక్కువగా ఉంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఇదే పరిస్థితి కొనసాగనుంది. తదుపరి ఆర్థిక సంవత్సరం ప్రాతిపదికన ఉద్యోగులను నియమించుకునే ఐటీ కంపెనీలు ఇప్పుడు క్యాంపస్ల జోలికి పోవటం లేదు. జనవరి, మార్చి క్వార్టర్ ముగిసిన తర్వాతే ఆయా కంపెనీలు క్యాంపస్ రిక్రూట్మెంట్ చేపట్టే అవకాశం కనిపిస్తోంది. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న 2023 బ్యాచ్, 2024 బ్యాచ్ విద్యార్థులు ఇప్పటికే పెద్ద సంఖ్యలో ఉన్నారు. మొత్తంగా 2024 ఆర్థిక సంవత్సరం ఐటీ రంగానికి అత్యంత క్లిష్టమైన కాలంగా కనిపిస్తోంది. ఐటీ ఉద్యోగాలు తగ్గటం దేశంలో ఉపాధి రంగంపై తీవ్రంగా ప్రభావం చూపనుంది. దేశంలో అతి ఎక్కువగా ఉద్యోగాలు కల్పించే రంగంలో ఐటీ ప్రధాన స్థానంలో ఉంది. ఈ ఐటీ సంక్షోభం హైదరాబాద్లోనూ అనేక మార్పులు తెచ్చే అవకాశం ఉంది. హైదరాబాద్ కీలక ఐటీ హబ్గా ఉంది. దేశంలో ఐటీ ఉద్యోగుల సంఖ్య 20 లక్షల పైనే ఉంటుంది. వారిలో తెలంగాణలో సపోర్టింగ్ స్టాఫ్తో కలిపి ఐటీ ఉద్యోగుల సంఖ్య 9 లక్షలుగా ఉంది. ఐటీ రంగం టర్నోవర్ ఏటా 20 లక్షల కోట్లు కాగా తెలంగాణ ఐటీ ఎగుమతులు 2,40,00,000 కోట్లకు పైగా ఉన్నాయి. ఇలా దేశ ఆదాయానికి కీలకంగా మారిన ఐటీ రంగం 25 ఏళ్లలో ఎన్నడూ లేనంత సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. మొత్తంగా ఇది దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపనుంది. గడిచిన 10 ఏళ్ల కాలంలో హైదరాబాద్ సహా పలు నగరాలు ఐటీ, దాని అనుబంధ సంస్థల ఆధారంగానే అభివృద్ధి చెందాయి. ఐటీ రంగంలో ఈ మందగమనం దేశ ఆర్థిక పురోగతిపై ప్రభావం చూపే ప్రమాదం ఉంది. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, ఇన్ఫోసిస్ వంటి దిగ్గజ కంపెనీలతో పాటు మైంట్రీ, పర్సిస్టెంట్ సిస్టమ్స్ లిమిటెడ్ వంటి చిన్న కంపెనీల్లోనూ ఉద్యోగుల సంఖ్య భారీగా తగ్గింది. ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో ఉద్యోగుల సంఖ్య 21,11,000 కాగా ఇప్పుడు 20,60,000కు తగ్గిపోయింది. 51,744 మంది ఉద్యోగాలు కోల్పోయారు. భారత్ కంపెనీలకు ప్రాజెక్టులు ఇచ్చే క్లయింట్ యుక్రెయిన్, పశ్చిమాసియా యుద్ధాల ప్రభావంతో ఖర్చులపై కోత విధించుకున్నాయి. దీనికి తోడు ఏఐ ప్రభావం ఐటీ రంగంపై స్పష్టంగా కనిపిస్తోంది. ప్రస్తుతం సాఫ్ట్వేర్ ఇంజనీర్లు చేస్తున్న పనినంతా ఏఐ ఆటోమేటిక్ గా చేస్తుందన్న అంచనాలు 20,33,500 కోట్ల విలువైన అవుట్ సోర్సింగ్ ఇండస్ట్రీకి ప్రమాదంగా మారాయి. ఇన్ఫోసిస్, విప్రో వంటి కంపెనీలు క్యాంపస్ రిక్రూట్మెంట్లు చేపట్టడం లేదు. ఈ ఏడాది క్యాంపస్ నియామకాలు చేపట్టడం లేదని ఇప్పటికే విప్రో ప్రకటించింది. 2023 సంవత్సరం కోసం భారీగా నియామకాలు చేపట్టామని, దీంతో క్యాంపస్ రిక్రూట్మెంట్ ని పక్కన పెట్టామని ఇన్ఫోసిస్ తెలిపింది. కొన్ని ఐటీ కంపెనీలకు క్యాంపస్ రిక్రూట్మెంట్ చేపట్టే ఆలోచన ఉన్నప్పటికీ ఎప్పుడు అన్నది ఖచ్చితంగా చెప్పడం లేదు. 2024లో కాలేజీ విద్య పూర్తి చేసుకునే విద్యార్థులతో పోలిస్తే 2025లో చదువు పూర్తి చేసుకునే వారికి ఎక్కువ అవకాశాలున్నాయి. మొత్తంగా ఐటీ రంగంలో సంక్షోభం నెలకొని ఉంది. ఏఐ ప్రభావం వేగంగా విస్తరిస్తోంది. 2022లో ఉద్యోగాల్లో పలు ఐటీ కంపెనీల్లో కోత విధించాయి. అయితే గత ఏడాదితో పోలిస్తే ఉద్యోగాల కోత ఈ ఏడాది ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తోంది. విప్రో సొల్యూషన్స్ అన్ని 6 నెలల్లో ఏఐ ఆధారంగా పనిచేస్తాయని సీఈఓ తెలిపారు. కరోనా ముందు కాలంతో పోలిస్తే ఐటీ ఉద్యోగాల నియామకాలు 30 నుంచి 40% తగ్గాయి. క్యాంపస్ ప్లేస్మెంట్ సీజన్ గతంతో పోలిస్తే 15 నుంచి 20 రోజులు ఆలస్యమవుతోంది. ఉన్న ఉద్యోగాలపై కోత పడటం, కొత్త ఉద్యోగాలు లేకపోవడంతో 25 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా ఐటీ రంగం భవిష్యత్పై నీలి నీడలు కమ్ముకున్నాయి. ఏడాది నుంచి ఐటీ రంగంలో ఈ మందగమనం కొనసాగుతోంది. గత ఏడాది సెప్టెంబర్ చివరి నాటికి టీసీఎస్, విప్రో, టెక్ మహీంద్రా వంటి కంపెనీల్లో ఉద్యోగుల సంఖ్య 3.6% తగ్గిపోయింది. గడిచిన 15 నెలల్లో 77,000 మందికి పైగా ఉద్యోగులపై కోత పడింది. క్యాంపస్ రిక్రూట్మెంట్లతో పాటు కొత్త ఉద్యోగాల నియామకాలు భారీగా తగ్గిపోయాయి. అయితే కొత్త ఉద్యోగులను నియమించుకోవటం లేదన్న వార్తల్లో నిజం లేదని ఇన్ఫోసిస్ అంటోంది. కంపెనీ నుంచి వెళ్లిపోయే ఉద్యోగులతో పోలిస్తే కొత్త నియామకాల సంఖ్య తక్కువగా ఉంటోందని, దీంతో ఉద్యోగుల సంఖ్య తక్కువగా కనిపిస్తోందని వివరించింది. ఐటీ రంగానికి ఇది టెస్టింగ్ టైం అని నిపుణులు అంటున్నారు. పెరిగిన సాంకేతిక
ఆవశ్యకతకు తగ్గట్టుగా ప్రతిభావంతులైన సిబ్బందిని ఎంపిక చేసుకోవాల్సిన సమయం ఇదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. గతంలో కొన్ని ప్రముఖ కంపెనీల్లోనూ ఉద్యోగుల సంఖ్య తగ్గిపోయింది. టీసీఎస్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రాలో 2017 జూన్ క్వార్టర్లో వర్క్ ఫోర్స్ తగ్గిపోయింది. ఏప్రిల్ 2017తో పోలిస్తే మార్చి 2018 నాటికి విప్రోలో ఉద్యోగుల సంఖ్య స్వల్పంగా తగ్గింది. అయితే కొన్ని కంపెనీలు కాకుండా ఐటీ కంపెనీలు అన్నింటిలో ఇలా ఉద్యోగుల సంఖ్య తగ్గటం ఇదే తొలిసారి. ఆర్థిక అస్థిరత్వం పెరగటం ఐటీ రంగంపై ప్రభావం చూపిస్తోంది. డిసెంబర్తో ముగిసే క్వార్టర్కు విప్రో ఆదాయం 3.5% తగ్గుతుందని భావిస్తున్నారు. 3 క్వార్టర్లుగా విప్రో ఆదాయం వరుసగా తగ్గుతూ వస్తోంది. క్లయింట్ల ఖర్చు తగ్గింపు విధానం తమ కొత్త నియామకాలపై ప్రభావం చూపిస్తోందని ఐటీ సంస్థలు అంటున్నాయి. ఈ సెప్టెంబర్ నాటికి పరిస్థితి మెరుగుపడుతుందని భావించినప్పటికీ అలా జరగలేదు. వచ్చే ఏడాది ఏప్రిల్, మే నాటికి నియామకాల సంఖ్య పెరిగే అవకాశం ఉందని వారు భావిస్తున్నారు.